వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం నందు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి 2024 సంవత్సరంలో వచ్చేసి కింద కోనేరు దగ్గర ఫ్లోరింగు, ఈ టెంపుల్ పైన వచ్చేసి గోడ కట్టించారు, విమాన గోపురానికి పెయింట్ చేయించారు, ఈ పనులు చేశారు. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్ కార్యాలయం కానీ, స్వామివారి గర్భాలయం కానీ, విమాన గోపురం కానీ ఇవన్నీ పూర్తిగా లీకేజ్లు వ్యవస్థలో ఉన్నాయి. అవి పలుమార్లు చెప్పినా కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని పడి ఉండలేదు. ఆఫీస్ కార్యాలయంలో వచ్చి చిన్న చిన్న పాములు పైనుంచి కింద పడుతున్నాయి. చిన్న మరమ్మతులు చేస్తాం, ఊరికే సిమెంట్ ప్లాస్టింగ్ గోడలకు సిమెంట్ పూస్తామన్నా కానీ ఏమీ చేయట్లేదు. ఈ మధ్య కాలంలో భక్తులు విరివిగా బాగా ఫ్లోటింగ్ పెరిగినందువల్ల దేవస్థానమునకు వచ్చేసి మహాశివరాత్రి సందర్భంలో మనకు ఇక్కడ వాహన సేవలు చేసేదానికి ఏమీ లేనందువల్ల భక్తుల ద్వారా 9 వాహనాలు చేయించేదాని కోసం భక్తులు ముందుకు వచ్చినందువల్ల మనకు ఆఫీస్ కార్యాలయం పక్కన వచ్చేసి చౌల్ట్రీ టైప్ లో ఉంది. దానికి నిన్న గ్రిల్ వేయించడం జరిగింది. ఆ వేయించిన దానికి వచ్చేసి అబ్జెక్షన్ పెట్టారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మంచి చేద్దాం అనుకుంటే గానీ ఈ విధంగా రాస్తే అయితే కొంచెం మనసు బాధ కలిగిస్తుంది. ప్రధాన ఆలయంలో వచ్చేసి దేవుని విమాన గోపురం మొత్తం అంతా లీకేజీ జరుగుతుంది. దానికి మేము దేవస్థానం తరపున కొద్దిగా ఎక్కడికడైతే లీకేజ్ అవుతుందో దానికి చిన్నపాటి మరమ్మతులు చేస్తామన్నా కానీ వెనకనే వర్క్ స్టాప్ చేయించారు. వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయలేరు. మొత్తం వర్షం పడితే మొత్తం నీళ్ళంతా శివుని మీద పడిపోతున్నాయి. వాళ్ళు వచ్చి పనులు చేస్తే మేము ఇక్కడ ఏ పనులు చేయం. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాను ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకుపోయేసి ఎవరైతే ఇక్కడ మాకు అబ్జెక్షన్ పెట్టినారో వాళ్ళ మీద పై అధికారులకు నివేదిక సమర్పిస్తాం. వాళ్ళకు గతంలో రెండు పర్మిషన్ లెటర్లు పెట్టినాం, మేము ఈ విధంగా చేస్తామన్నా కానీ వాళ్ళు దేనికి పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళే స్వయాన నవీన్ కుమార్ అనే అతను వచ్చేసి మీరు కాగితాలు పెడుతూ ఉంటారు, మేము నుంచి అయితే ఏ పర్మిషన్లు రావని స్వయాన ఆయన నాకే ఫోన్ చేసి చెప్పారు. నా పేరు మహేశ్వర్ శర్మ, ఉమామహేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకుడిని. ఇక్కడ ఈ ఆలయంలో భారత పురావస్తు శాఖ వారికి చిన్న విజ్ఞప్తి. మీరు గతంలో 23-24 సంవత్సరంలో దాదాపుగా ₹1 కోటి పైన వెచ్చించి మీ నిధులతో కింద ఫ్లోరింగు, తర్వాత వచ్చేసి ఆలయానికి ఎడమ పక్కన ఉన్న గోడను, తర్వాత వచ్చేసి కాలువను అన్నీ మీరు చాలా బాగా చేశారు. కానీ మీకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా గర్భాలయము, అంతరాలయము ఈ వర్షాకాలం అంతా కూడా నీళ్లు నిలిచి స్వామి ఆలయము కారుతుంది. దాని మీద మీరు కఠిన చర్య తీసుకోమని మీకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, మీ సిబ్బంది దృష్టికి, ఇక్కడ ఉన్న సిబ్బంది దృష్టికి తెచ్చినా కూడా మీరేం పట్టించుకోవడం లేదు. అలాగే మా ఈవో గారి నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. దాని గురించి దయచేసి మీరు ఆలయం యొక్క గర్భాలయాన్ని ఒక్కసారిగా రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్వామి, వర్షం ఎప్పుడు పడినా కాడుతుంది. ఎప్పుడు చెప్పారు మీరు వాళ్ళకు ఫిర్యాదు ఎప్పుడు చేశారు? వాళ్ళకు దాదాపుగా 20-21 సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాం. పట్టించుకోవడానికి కారణం ఏం స్వామి? పట్టించుకోవడానికి కారణం అనేది వాళ్ళు చెప్పాలి. నేనైతే మంగళం గోసలేంద్రాయ మహనీయ ఎక్కడ స్వామి, ఎక్కడెక్కడ వస్తుంది? ఎప్పుడు ఎన్ని రోజులు కాదు స్వామి? వర్షం వచ్చిన వైట్ వచ్చింది కూడా మాట్లాడాలి. ఎక్కడ సార్? ఈ వైట్ వచ్చింది కదా.
లోపల ఉండే ఇది స్టోర్ రూమ్ ఉంటే ఆడ లోపల కాకుండా ఇన్నే పెట్టింది ఆట మాకు ప్రసాదం